నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లి చిట్టి డైరీస్. పనిలేని మంగళోడు పిల్లితల కొరికినట్టు నేను నా పక్కింటి మరదళ్ళు కలిసి కేక్ చేద్దామని స్టార్ట్ చేసినాము. వాళ్ళకేమో అసలు కేక్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. కానీ నాకు మాత్రం 2 సంవత్సరాల కింద ఒకసారి సక్సెస్ అయిన ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఒకసారి చేస్తే మంచిగా వచ్చింది. అస్సలు ఫెయిల్ కాదని చెప్పి నేనే వాళ్ళ ఇంటికి పోయి స్టార్ట్ చేసిన. కేక్ పొయ్యి మీద పెట్టి మేము బయట జాకెట్లోడొస్తే జాకెట్లు బేరం చేసుకుంటే నిలబడ్డాం. బేక్ అవ్వడానికి చాలా టైం పడుతుందిలే, ఇంత తొందరగా అవ్వదులే అని పెద్దగా మంట పెట్టొచ్చి బయట నిలబడ్డాం. డబ్బా మాడు వాసన వస్తుందని పోయి చూసేసరికి మొత్తం మాడిపోయింది. ఏదో మిస్టేక్ జరిగింది, ఇది మాడిపోయింది కదా, నేను వెళ్ళి మా ఇంటికాడ చేసి చూపిస్తలే అని నేను మా ఇంటికి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసిన. నేను కూడా మాడగొట్టిన, చుట్టూ మాడిపోయింది, మధ్యలో ఉడకలేదు. పక్కింట్లో జడగొట్టి వచ్చింది కాక మా ఇంట్లో కూడా జడగొట్టిన. ఇంకా ఉడకని కాడికి తీసేసి ఉడికింది ఏదో ట్రై చేసినాం బాగుందా లేదా అని. వేయడానికంటే గీకడం పెద్ద కష్టం అని నాకు ఇప్పుడే అర్థమైంది. 2 సార్లు మాడగొట్టిన కదా, ఇంకా మనకెందుకు వచ్చిన తిప్పల్లే అని గిన్నె గీకి నేను ఊకున్నా. ఈ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత నేనేం చేసినా చెడిపోతున్నాయి, ఏంటో నా బ్యాడ్ లక్. పక్కింటి మరదళ్ళు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లాగా కేక్ చేసి సాధించిర్రు. ఈసారి ఒక్క గిన్నెలో కాకుండా వాళ్ళు గ్లాసులలో చేసిర్రు. వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా ఏం రాలేదు, కాకపోతే మాడిపోలేదు అంతే ఈసారి కూడా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.